ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయాల్లో ఉంటాడని అనుకోవటం లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. రాళ్లు వేసిన పూలలా భావించి సీఎం జగన్ జనాల్లోకి వెళుతూ ఉంటే న్యూమోనియా పేరు చెప్పి పవన్ కళ్యాణ్ పూలు కూడా చల్లద్దనటం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాలకు ఏ మాత్రం పనికిరాని పవన్ కళ్యాణ్ పార్టీని కులాన్ని తాకట్టు పెట్టి చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు అంబటి. చంద్రబాబు నాయుడు ఉంటాడని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాల్లో ఎన్నికల తర్వాత ఉంటాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మీ అందరూ చూశారు, ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాలేడు, ఈ శాసనసభకు రాలేడు. ఇది ఆ రోజునే చెప్పి ఇవాళ కాదు, నేను శాసనసభలో అదే రోజు చెప్పాను నేను. కాబట్టి ఆ చాప్టర్ క్లోజ్ అయింది. మళ్ళీ ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. రాజకీయంగా అధికారం లేకపోతే హింసను ప్రోత్సహించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం లేదు, రాదు అని తెలిసిన తర్వాత ఎంతకైనా బరి తెగిస్తాడు. అదేంటి, పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెద్ద దండలేయమాకండి, క్రేన్ల మీద పూలు జల్లమాకండి, ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నాడు అనేటువంటి ఒక లెటరు నేను చూసి చాలా ఆశ్చర్యం వేసింది. రాజకీయాల్లో నాకు చాలా ఆశ్చర్యం, నవ్వు అనిపించింది. ఏమిటంటే, పూలేయొద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది. పెద్ద పెద్ద క్రేన్లతో దండలేయొద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది. మా నాయకుడు న్యూమోనియాతో ఉన్నాడు. అసలు ఎప్పుడు న్యూమోనియాతో ఉంటాడు, అతను ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు. మీరు చూశారుగా, మొన్న జ్వరం వచ్చిందని పిఠాపురం వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయనకి ఎప్పుడు జ్వరం వస్తూనే ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో పనికొచ్చాడేమో కానీ రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు అని. రాళ్ళు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొడుతుంటే ఆయన పువ్వులాగా భావిస్తున్నాడు, నవ్వుతూ వెళ్తున్నాడు. గాయమైతే కట్టుకొని ఒక్కరోజు రెస్ట్ తీసుకొని మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి రాజకీయ వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాళ్లు వేసిన పువ్వులుగా భావించే గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పువ్వులు వేసిన రాళ్లుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలకు పనికొస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి.